లెగ్ ఎక్స్టెన్షన్ బోత్ లెగ్స్ చేసే బెనిఫిటా, సింగిల్ లెగ్ చేసే బెనిఫిటా, అసలు సింగిల్ లెగ్ ఎందుకు చేయాలి, అసలు బోత్ ది లెగ్స్ ఎందుకు చేయాలి అనేది వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ లాస్ట్ వరకు చూడండి. అండ్ మంచి ఇంపార్టెంట్ టాపిక్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. మనము లెగ్ ఎక్స్టెన్షన్ బోత్ ది లెగ్స్ ఎందుకు చేస్తామంటే ఫస్ట్ స్ట్రెంత్ గెయిన్ చేసుకోవడానికి చేస్తాము అండ్ మజిల్ లెగ్ హ్యూజ్ కనిపించడానికి. సో లెగ్ ఎక్స్టెన్షన్ వచ్చేసి ఐసోలేషన్ మూమెంట్ అనమాట. సో ఐసోలేషన్ మూమెంట్లో ఏంటంటే మనకి ఇప్పుడు లెగ్ ఎక్స్టెన్షన్ బోత్ లెగ్స్ చేసినప్పుడు ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేస్తాము అండ్ మంచిగా స్ట్రెంత్ కూడా బిల్డ్ అవుతుంది అండ్ థిక్గా కనిపిస్తుంది మజిల్. సో సింగిల్ లెగ్ ఎందుకు చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెంత్ గెయిన్ చేశారు, మీ డెఫినేషన్ని బెటర్ చేసుకోవాలనుకుంటున్నారు స్ట్రక్చర్ని, సో డెన్స్ కనిపించడానికి క్వాడ్ మజిల్. సో దానికోసం సింగిల్ లెగ్ చేస్తామన్నమాట. మీరు ఫస్ట్ స్ట్రెంత్ బిల్డ్ చేసుకోండి. ఫుల్ స్టాక్ వేస్తున్నారు మీరు, మంచి వెయిట్ వేస్తున్నారు లెగ్ ఎక్స్టెన్షన్ అనుకోండి బోత్ ద లెగ్స్, అప్పుడు దెన్ యూ కెన్ గో టు సింగిల్ లెగ్ అనమాట. సింగిల్ లెగ్ చేసేటప్పుడు ఏంటంటే మంచి ఎక్కువ వెయిట్ రాదు, మంచి రెప్యుటేషన్స్ చేసుకున్నాను అనుకుని బాగా ఐసోలేట్ అవుతుంది అండ్ డెన్స్ బిల్డ్ అవుతుంది, మంచి స్ట్రక్చర్ది కనిపిస్తుంది అనమాట. సో బోత్ డిఫరెన్సెస్ అదే, స్ట్రెంగ్త్ అండ్ డెన్స్. సో ఫస్ట్ స్ట్రెంగ్త్కి బిల్డ్ చేసుకోండి, ఆ తర్వాత అడ్వాన్స్కి రండి, సింగిల్ లెగ్ చేసుకోండి. అంతేగాని మీరు సింగిల్ లెగ్ చేస్తే మంచి స్ట్రక్చర్ వస్తుంది అనుకుంటే కాదు. ఫస్ట్ స్ట్రెంత్ బిల్డ్ అవుతానే, స్ట్రెంత్ చేసే టైంలో మీకు సైజ్ బిల్డ్ అవుతుంది. సో సైజ్ బిల్డ్ అయిన తర్వాతనే మీరు స్ట్రక్చర్ బిల్డ్ చేసుకుంటే మంచి స్ట్రక్చర్లో కనిపిస్తుంది అనమాట. సో అది గైస్, ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్స్ చేయొచ్చు అండ్ డిఎం చేయొచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం పేజ్ని ఫాలో అవ్వండి. సో అది గైస్, అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, కీప్ లిఫ్టింగ్ వెయిట్స్.